ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి, సింహరాశి వారికి అదృష్ట మార్పులు మరొక 24 గంటల్లో వీరి లైఫ్ మారిపోతుంది. గతంలో చూడని మార్పులు చూస్తారు. సెప్టెంబర్ నెల వీరి పూర్తి జీవితం. అసలు సింహరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, మరొక 24 గంటల్లోనే వీరి లైఫ్ ఈ విధంగా మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే చక్కటి మార్పులు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో మనమైతే ఇప్పుడు చూసేద్దామండి. ఈ సింహరాశి జాతకులైతే చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వీరి జీవితంలో ఈ సమయంలో వీరికి చాలా అదృష్టం అనేది పట్టబోతుంది. మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుత మార్పులు అయితే వీరు ఈ సమయంలో వీరి జీవితంలో తప్పకుండా చూస్తారనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా మీరు పడున్న కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా కలుగుతుంది. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది. అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతంలో తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఏ విధంగా ఉంటాడు? నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు. ఈ అంశం జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కలవు. ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయి. ఏ విషయంలోనైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని వీరు పరిష్కరిస్తారు. అటువంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతూ ఉంటారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ సింహరాశి జాతకులకు ఈ సమయం ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని వీరు చక్కగా అధిగమిస్తారు. ఆపదలు తొలుగుతాయి. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం చాలా మంచిది. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం, అష్టలక్ష్మి స్తోత్రం చదివితే మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. ఏకాగ్రతతో ముందుకు సాగితే విజయం ఖాయం. కొన్ని విషయాల్లో మొండిగా కాకుండా సందర్భానుసారంగా ముందుకు సాగాలి. అధికారుల నుండి ఒత్తిడి కూడా ఉంటుంది, కానీ సహనం అయితే పాటించాలి. ఇంటి పెద్దల సూచనలు మీకు ఎంతగానో పనికొస్తాయి. చంచలత్వానికి అవకాశం ఇవ్వవద్దండి. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త చాలా అవసరం. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే సమస్యలు తొలగుతాయి. నవగ్రహ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం వీరు కోరుకునే జీవితం అయితే వీరికి పూర్తిగా దక్కుతుంది. మీరు జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సింహరాశి వారి జీవితంలో ఈ సమయంలో తప్పకుండా చూస్తారనే చెప్పాలి. సెప్టెంబర్ నెల వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశికి సెప్టెంబర్ నెల అనేది చాలా అదృష్టకరమైన నెలగా కూడా చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతుంది. ఆర్థికంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీ యొక్క 1వ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీరు ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కొరకు మరియు మీ జీవిత భాగస్వామి కోసం 3వ లేదా 4వ వారంలో పెట్టుబడుల ద్వారా కొన్ని ఊహించిన డబ్బు లేదా ఆర్థికపరమైన లాభాలు అయితే ఉంటాయి. మీ 11వ ఇంట్లో గురుని గోచారం ఆదాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా మీకు అదనపు పనిభారం అయితే కనిపిస్తోంది. మీరు మీ యొక్క మాటలను మరియు ఆహాన్ని కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మొదటి 2 వారాల్లో సూర్యుడు మీ రాశిలో ఉన్నప్పుడు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవద్దు మరియు మీ సహోద్యోగులు లేదా ఉన్నత అధికారులతో వాదించవద్దు. ఎందుకంటే ఇది మీ యొక్క ప్రతిష్టను దెబ్బతీయవచ్చు. 2వ వారం నుండి కూడా మీ యొక్క 2వ ఇంట్లో ఉన్న స్థితిలో ఉన్నటువంటి
బుధుని సంచారం మీ యొక్క సంభాషణతో కష్ట సమయాల్లో మీకు సహాయం చేస్తుంది. కుటుంబ పరంగా కూడా మీకు కొంత కఠిన సమయము. ఎందుకంటే ముఖ్యంగా కేతు మీ రాశిలో ఉండడం చేత మీ యొక్క సొంత తప్పుల కారణంగా అన్నీ కూడా అపార్థాలను అయితే మీరు ఎదుర్కొనవచ్చు. ఎవరితో కూడా వాదించవద్దు, ఎందుకంటే అది మీ పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇంట్లో నిజాయితీగా ఉండండి మరియు తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీ పిల్లల వారి యొక్క రంగాల్లో రాణిస్తారు మరియు మీకు సహాయకరంగా కూడా ఉంటారు. ఆరోగ్యపరంగా ఈ సమయం పర్వాలేదు, కానీ మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మీ రాజ్యాధిపతి అయిన సూర్యుడు మొదటి 2 వారాల్లో మీ మొదటి ఇంట్లో సంచరించడం చేత మీ శక్తి ఎక్కువగా ఉంటుంది, కానీ మీ యొక్క అహం మరియు దూకుడు కూడా పెరుగుతాయి. ఇది ఒత్తిడికి దారితీయవచ్చు. అది 2వ ఇంట్లో వెళ్ళిన తర్వాత మీరు కంటి లేదా గొంతు ఇన్ఫెక్షన్లతో కూడా బాధపడవచ్చు. మీ యొక్క 8వ ఇంట్లో శని సంచారం దీర్ఘకాలిక లేదా అంతర్లీన ఆరోగ్య సమస్యలను బయటకు తీసుకురాగలదు. కాబట్టి ఏవైనా నిరంతర లక్షణాలను విస్మరించవద్దు. ఈ ప్రభావాలను తగ్గించడానికి శని పరిహారాలు చేయడం మీకు అంతా మేలు జరుగుతుంది. చూసారు కదా, సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక సింహరాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సింహరాశి వారి స్వభావం ఏమిటి అంటే మోసం చేయుట, నమ్మించినట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం అయితే కాదు. అందరూ వీరి మాటకు లోబడి ఉండాలి అని, వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము. అయితే ఈ సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కాదు. కానీ వీరికి కీర్తిదాహము, ప్రచారకాంక్ష అను 2 విషయాలకు మాత్రం లొంగిపోతారు. అతి డాంబికత్వము, ఇతరులతో తమని తాము పొగిడించుకోవాలన్న కోరిక వీరిని సాగిలించుకుంట అనే లక్షణాలు నిగ్రహించుకున్నారు అంటే వీరి అంతటి వారు ఉండరనే చెప్పాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్య మంచి ప్రావీణ్యం అయితే ఉంటుందండి. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు తమ సంతానం క్రమశిక్షణలతో పెట్టుట, వారిని చదువులో తీర్చిదిద్దుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు కూడా వీరికి అనుకూలం అవుతాయి. బాధల్లో ఉన్న వారిని రక్షించే వృత్తుల్లో శాఖల్లో కూడా వీరు రాణిస్తారు. ఔషధము, రసాయన ద్రవ్యములు, వస్తు ప్రదర్శన, నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయట వీరికి సరిపడిన వృత్తులు అని చెప్పాలి. అంతేకాదు వాగ్దాటి, ఉపన్యాసము, సాహిత్యము, శాస్త్ర బోధనకు, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీరు రాణిస్తారు. మొత్తం మీదే సింహరాశి వారు ఉద్యోగము కన్నా వ్యాపారం యందు చాలా చక్కగా రాణిస్తారు. చూసారు కదండి, సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారు మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.